నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కమ్యూనిస్ట్ వాదులు ఇప్పుడు భగత్ సింగ్ని రాజకీయాల్లోకి లాక్కొస్తున్నారు. భగత్ సింగ్ నాస్తికుడు, కమ్యూనిస్టు, హిందూ మతత్వానికి వ్యతిరేకి. ఇప్పుడు సంఘ్ పరివార్ తమ రాజకీయ అవసరాలకు భగత్ సింగ్ని నెత్తిన పెట్టుకుంటుంది. అంటే సంఘ్ పరివార్కి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇట్లు కమ్యూనిస్ట్ మేధావులు అంటూ చాలామంది మాట్లాడుతున్నది సోషల్ మీడియాలో వస్తుంది. సరే, మంచిదే. భగత్ సింగ్ మతతత్వ వ్యతిరేకి మరియు మీ కమ్యూనిస్టే అనుకుందాం. సరే, మరి అంత గొప్ప వ్యక్తికి ఇవ్వాల్సినంత గౌరవం ఇచ్చి ప్రచారం కల్పించి అతని ద్వారా యువతను ఆకర్షించకుండా దశాబ్దాలుగా అతని చెత్తబుట్టలో ఎందుకు విసిరేశారు మీ భారతీయ కమ్యూనిస్టులు? ఈ విషయాన్ని చెప్పాలి కదా. ఎన్ని కమ్యూనిస్ట్ ఆఫీసులో భగత్ సింగ్ ఫోటో పెట్టుకున్నారు? నిజాయితీగా చెప్పండి. తమ గొప్ప నేతల్లో ఒకటిగా భగత్ సింగ్ని గుర్తించి గతంలో ఏ కమ్యూనిస్టు మీటింగ్లలో అతని ఫోటో ప్రదర్శించారు చెప్పాలి. ఎన్ని వామపక్ష స్ఫూర్తి గీతాల్లో భగత్ సింగ్ పేరుని ప్రస్తావించారు? ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశ స్వతంత్రానికి చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన మన దేశానికి చెందిన అతి గొప్ప ఆదర్శ యువనేత భగత్ సింగ్ మీకండగా ఉండగా అతన్ని పక్కన పడేసి ఈ దేశానికి సంబంధం లేని ఎక్కడో పుట్టి ఎవరి కోసమో పోరాటం చేసిన చెగువేరాకు ఈ దేశంలో ఎందుకంత ప్రచారం కల్పించారు? సమాధానం చెప్పాలి కదా. విదేశీ సిద్ధాంతాన్ని నమ్మిన దానిని కూడా ఈ దేశానికి ఉపయోగించాలి అని అనుకున్నాడు భగత్ సింగ్. కానీ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలలాగా ఇక్కడ స్వతంత్ర పోరాట నిర్ణయాలు విదేశాల అవసరాల మీద ఆధారపడి తీసుకోకూడదు అనుకున్న స్వచ్ఛమైన జాతీయవాది భగత్ సింగ్. ఇక భగత్ సింగ్కి సంబంధించి రెండో వైపు చెప్తాను. భగత్ సింగ్ తమ హిందూ జాతీయవాద సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్న సంఘ్ పరివార్ అతన్ని నికార్సైన జాతీయవాదిగా గుర్తించింది. అతను తను నమ్మిన విదేశీ సిద్ధాంతం కోసం దేశ శ్రేయస్సుని తాకట్టు పెట్టని గొప్ప దేశభక్తుడిగా భగత్ సింగ్ని గుర్తించింది సంఘ్ పరివార్. సంఘ్ ఏర్పడినదే ఆ దేశ యువతను తీర్చిదిద్ది భవ్య దేశానికి భవిష్యత్తు నిర్మించడానికి. కమ్యూనిజం తలుచుకుంటే విదేశాల పేర్లు గుర్తుకు వచ్చేట్టుగా కాకుండా సంఘ్ పేరు వింటే భారతదేశం మరియు దాని సంస్కృతి మాత్రమే గుర్తుకొస్తాయి. అంటే సంఘ్ పూర్తిగా 100% దేశభక్తి మరియు జాతీయవాదంతో ఈ దేశమే సర్వమని నమ్ముకుంది. అంతేకాని ఏదో విదేశాల సిద్ధాంతం కోసం ఈ దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టదు. ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అది ఈ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది. కానీ చైనా రష్యా ప్రయోజనాల కోసం కాదు. స్వతంత్ర పోరాట సమయంలో కూడా కమ్యూనిస్టు పార్టీల నిర్ణయాలు రష్యా అవసరాల దృష్ట్యా మారుతూ ఉండేవి. భగత్ సింగ్కి వామపక్ష భావజాలం ఉన్న అతడు కరుడుగట్టిన దేశభక్తుడు మరియు జాతీయవాది. ఈ జాతీయవాదం మరియు దేశభక్తి అనే పదాలు వారి సిద్ధాంతరీత్యా కమ్యూనిస్టు నిఘంటువులలో నిషిద్ధ పదాలు. అందుకేనా భగత్ సింగ్కి వామపక్ష భావజాలం ఉంది అని తెలిసినా కమ్యూనిస్టులు ఆయన్ని ఓన్ చేసుకోలేకపోయారు. వేరే వైపు తమ హిందూ జాతీయవాద సిద్ధాంతాన్ని భగత్ సింగ్ వ్యతిరేకిస్తున్నాడని తెలిసినా దానికంటే ముఖ్యంగా భగత్ సింగ్లో జాతీయవాదం దేశభక్తి లక్షణాలు సంఘ్ ముఖ్య భావజాలానికి 100% దగ్గరగా ఉండడంతో సంఘ్ ఆయన్ని ఎటువంటి అనుమానాలు లేకుండా 100% ఓన్ చేసుకోవడమే కాదు, ఆయనని అందరూ దేశభక్తులు జాతీయవాదులతో సమానంగా స్థానమిచ్చి దశాబ్దాలుగా ఆయన్ని గౌరవిస్తూ వస్తోంది. తమ కార్యాలయాల్లో మిగతా దేశభక్తుల ఫోటోలతో భగత్ సింగ్ ఫోటో ఖచ్చితంగా ఉంటుంది. అలాగే తాము నిర్వహిస్తున్న విద్యాలయాల్లో భగత్ సింగ్ ఫోటో ఖచ్చితంగా పెడతారు. తాము పాడే దేశభక్తి స్ఫూర్తి గీతాల్లో మిగతా దేశభక్తుల పేర్లతో పాటు భగత్ సింగ్ పేర్లు కూడా స్మరిస్తారు. మరి భగత్ సింగ్ వామపక్ష సిద్ధాంతం నమ్మిన మన సిద్ధాంతానికి విరుద్ధంగా ఈ దేశానికి మాత్రమే భక్తుడిగా ఉండిపోయాడు అనే కారణంతో ఈ దేశ కమ్యూనిస్టులు భగత్ సింగ్ని దశాబ్దాలుగా పక్కన పడేసిన మాట వాస్తవం కాదా? మరి సంఘ్ పరివార్ భగత్ సింగ్ని హైజాక్ చేశారు అని ఇప్పుడు ఆలస్యంగా ఏడవడం ఎందుకు? ఒక భగత్ సింగ్కే కాదు, పూజ్య రామకృష్ణ పరమహంస, వివేకానంద, నేతాజీ వంటి వారికి కూడా కమ్యూనిస్టులు ఇదే గౌరవం ఇచ్చారు. ఇప్పుడు సంఘ్ పరివార్ వల్ల వాళ్ళని తప్పనిసరి గుర్తించవలసిన కర్మ పట్టింది వాళ్లకు. గది కమ్యూనిస్టు సిద్ధాంతం, కమ్యూనిస్టు భావజాలం. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త కంటెంట్ని ధైర్యంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అలాగే ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. దాని ద్వారా మన ఛానల్ వైరల్గా మారుతుంది.
ఆర్ వాయిస్కి కొంతకాలం ఆర్థికంగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి మద్దతుగా నిలవచ్చు. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా. జై హింద్, జై భారత్.